ఒక ప్రదేశం గురించి ఎంత విన్నా స్వయంగా వెళ్ళి అనుభవించిన తర్వాతే దాని గొప్పతనం తెలుస్తుంది. మంత్రాలయం మాకు అలాంటి అనుభూతినే ఇచ్చింది. నిజం చెప్పాలంటే మేము కూడా మొదట ఇక్కడికి ఒక సాధారణ భక్తుల్లాగా వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక మేము ఊహించని ప్రశాంతతను అనుభవించాం. తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నాం. రాఘవేంద్ర స్వామివారి బృందావనం దగ్గర గడిపిన ఆ క్షణాలు, బిచ్చాలి గ్రామంలో విన్న కథలు, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో పొందిన ప్రత్యేకమైన ఫీలింగ్, ఇవన్నీ ఈ ట్రిప్ మాకు మరింత గుర్తుండిపోయేలా చేశాయి. ఈ వీడియోలో మేము మంత్రాలయాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేశామో, అక్కడి ముఖ్యమైన ప్రదేశాలను ఏమేమి చూసామో, మా జర్నీ మొత్తాన్ని ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా మీతో పంచుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని కేవలం ప్రేక్షకులుగా చూడకండి, మాతో కలిసి ఈ ప్రయాణంలో భాగమై మంత్రాలయాన్ని మా కళ్ళతో చూసినట్టుగా భావించండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మంత్రాలయం ట్రిప్ని ప్రారంభిద్దాం, పదండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ట్రావెల్ ట్యాండమ్. ఎలా ఉన్నారండి మీరు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ప్రస్తుతం వచ్చేసి మేము మంత్రాలయంలో ఉన్నామండి. మా వెనక మీరు చూస్తున్నది పరిమళ తీర్థం అంటారు అనమాట. స్వామివారికి జరగాల్సిన ఉత్సవాలకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చే మంత్రాలయం వచ్చి ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్తున్నామండి. సో మేము ఇక్కడికి ఎలా వచ్చాము అవన్నీ కూడా ఒక షార్ట్ గ్లిమ్స్ చూసేయండి. ప్రస్తుతం గుంతకల్ నుంచి బయలుదేరామండి. గుంతకల్ ఎందుకున్నామని మీకు డౌట్ రావచ్చు. 2 days బ్యాక్ ఏదో చిన్న పని మీద గుంతకల్ బెంగళూరు నుంచి వచ్చాం అనమాట. ఇక్కడే స్టే చేసాము. సో ఇది వీకెండ్ కదా, దగ్గరే మనకి మంత్రాలయం ఉంది, మంత్రాలయం చూసి రావచ్చు అని చెప్పేసి ఇప్పుడు బయలుదేరాం అనమాట. ఈరోజు యాక్చువల్లీ సాటర్డే అండ్ మధ్యాహ్నం 4 అయింది. 4 o'clock బయలుదేరి ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు మంత్రాలయము. ఈసారి అయితే ర్యాండమ్ ప్లాన్ అండి. లిటరల్ చెప్పాలంటే మేము స్టే కూడా బుక్ చేసుకోలేదు అనమాట. అక్కడికి వెళ్ళి ఏదైనా టెంపుల్ రిలేటెడ్ దాంట్లోనే స్టే దొరుకుతుందా, వేరే చోట ఉండాలా, అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా అంతా రాఘవేంద్ర స్వామి దయ అనమాట. గోవా నుంచి వచ్చిన తర్వాత అండి, గోవా అంటే గుర్తొచ్చింది. ఎవరైనా గోవా సిరీస్ చూడకపోతే నేను ఐకార్డ్స్ లో డిస్క్రిప్షన్ లో ఒకటి లింక్ ఇస్తానండి. తప్పకుండా వెళ్ళి గోవా సిరీస్ చూడండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సౌత్ గోవాలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ టు సీ దాట్ సిరీస్. చాలా చాలా అమేజింగ్ గా వచ్చింది. 6 episodes అనమాట. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఐకార్డ్స్ లో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూసేయండి. దాని తర్వాత గోవా నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత ర్యాండమ్ ట్రిప్స్ అవుతున్నాయండి, ఏదో ఒక పనితోటి. సో దీనికన్నా ముందు వచ్చేసి మేము గుడివాడ వెళ్ళాము అనమాట. ఆంధ్ర, బెంగళూరు నుంచి గుడివాడ వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా ప్లేలిస్ట్ లో ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. 2 episodes చేసాము గుడివాడలో కూడా. చాలా చాలా బాగుంది. క్యూట్ టెంపుల్ కూడా చూసాము, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఒకసారి వెళ్తుంటే ఇది ఒకసారి చూపిస్తాను చూడండి. సో అటువైపు మీకు కనిపించే కాంపౌండ్ అంతా కూడా దీన్ని ఏమంటారు, విండ్ మిల్స్ ఉంటాయి కదండి, విండ్ మిల్స్ యొక్క ఫెదర్స్ అనమాట. విండ్ మిల్స్ యొక్క ఫెదర్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ, చూడండి. సో ఇవన్నీ అక్కడ పెట్టారండి, డంప్ చేశారనమాట. బ్యూటిఫుల్ గా ఉంది అసలు గ్రౌండ్, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఒక్కొక్క ఫెదర్. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మీరు రైట్ సైడ్ అంతా చూస్తే కూడా మనకి విండ్ మిల్స్ అన్ని కనిపిస్తాయి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. ఇక్కడే పెట్టారనమాట మంచి కాంపౌండ్ లో అన్ని పెట్టారు. సో ఎనీవేస్, ప్రస్తుతం ఇందాక చెప్పినట్టు వీఆర్ ఆన్ ది ఆలూర్ చిప్పగిరి రోడ్ అంటారు దీన్ని. ఇది ఐ థింక్ స్టేట్ హైవే 44, కర్నూల్ డిస్టిక్ లో ఉంటుంది మంత్రాలయము. సో అక్కడికే వెళ్తున్నాము మనం. మేము ఉండే ప్లేస్ నుంచి గుంతకల్ నుంచి అరౌండ్ 100 kilometers అండి. ఎగ్జాక్ట్ గా 103 kilometers ఉంది. ఆల్రెడీ 15 kilometers మేము గుంతకల్ నుంచి బయలుదేరి ప్రస్తుతము నగర డోనా అనే ఒక ప్లేస్కి వచ్చామండి. ఇది ఒక స్మాల్ విలేజ్ కర్నూలు డిస్టిక్ లో. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఈవినింగ్ బయలుదేరడం వల్ల ఏమైందంటే కొంచెం ఎండ ఇది కూడా తగ్గింది. సో ప్రశాంతంగా ఉన్నాయి వీధులన్నీ, పిల్లలందరూ బయటకు వస్తే ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడ నుంచి 87 kilometers ఉందండి. ఎన్నో నెలల నుంచి యాక్చువల్లీ ప్లాన్ చేసుకుంటామండి మంత్రాలయం వెళ్ళాలని చెప్పేసి. బట్ ఇట్స్ బీన్, నేనైతే ఐ థింక్ 5-6 years నేనైతే ఎప్పుడు చిన్నప్పుడు తుంగభద్ర పుష్కరాలు అయినప్పుడు వెళ్ళానండి, మళ్ళీ వెళ్ళలేదు.
సో ఎలా ఉంటుందో కూడా కొంచెం మర్చిపోయాను నేను. చాలా కంప్లీట్ గా చేంజ్ అయిపోయి ఉంటుంది. నేను చిన్నప్పుడు వెళ్ళిన దానికి లాస్ట్ 5 ఏళ్ల క్రితం వెళ్ళిన దానికి అసలు చాలా చేంజ్ వచ్చింది. బట్ ఇప్పుడు చూస్తే ఐ థింక్ విల్ బి షాక్. ఈ రోడ్ లో గుడ్ థింగ్ ఏంటంటే అండి, వీ విల్ బి గోయింగ్ త్రూ అ వెరీ వెరీ స్మాల్ విలేజ్ అండి. చాలా స్మాల్ విలేజెస్, కానీ ఒకటి ఏంటంటే ఇంకా బ్యాక్వర్డ్నెస్ ఇక్కడ యూనో ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్ అనమాట ఈ కర్నూలు అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ లో. బట్ it is what it is అండి, we can't change it, but people are happy, people are living happy, so that is what is important. పదండి ఇంకా జర్నీ ఎలా ఉంది చూద్దాము. యూనో ఒక కాఫీ బ్రేక్ తీసుకోవాలి, అది ఎక్కడనేది చూద్దాము. అన్ని చిన్న చిన్న విలేజెస్ వస్తున్నాయి, ఎక్కడ షాప్స్ లేవు. బట్ ఆదోని వస్తుంది, ఆదోనిలో ఉన్న కుదిరితే we will stop and we will have good coffee there, and from there we will go to మంత్రాలయం. సో ఈ ఏరియా అంతా అండి చుట్టూరా మనకి ఎండాకాలం వల్ల దేని వల్ల తెలియదు కానీ అసలు పంటలు అయితే లేవండి. రోడ్ కూడా చాలా చిన్న రోడ్ ఇది, ఇక్కడ నుంచి 2-వే వెహికల్స్ అన్ని కూడా వెళ్తున్నాయి అనమాట. కాకపోతే మాకు ఆ విండ్ మిల్స్ చూస్తుంటే కనుక భలే అనిపిస్తుంది లిటరల్. ఎందుకంటే ఈ ఏరియాస్లో చాలా ఏరియాస్లో అండి, అనంతపూర్ రీజియన్స్లో, కర్నూలు రీజియన్స్లో మేము ఈ మధ్యన చూస్తున్నాం అనమాట. ఇవి ఇప్పుడు ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కింద చాలా వస్తున్నాయి కదా. సో ఈ విండ్ మిల్స్ కూడా ఈ రూట్లో ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎండ కూడా తగ్గుతుందండి సిద్ధు చెప్పినట్టు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం చూడొచ్చండి, ఎక్కడా కూడా మీకు పంటలు వేసినట్టు కనిపించట్లేదు. ఎక్కడా పంటలు లేవండి అసలు. బట్ ఐ థింక్ ఇప్పుడే వేస్తున్నారా ఏంటి అనేది కూడా తెలియట్లేదు. బట్ చాలా చిన్న రోడ్లు అండి. ఐ థింక్ ఇంకా 85 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి ఆదోని వరకు ఇలానే ఉంటుందా ఏంటో తెలియట్లేదు. వేరే రోడ్డు కూడా లేదు. మంత్రాలయం వెళ్ళాలంటే మనం ఇదే రోడ్ లో వెళ్ళాలేమో, ప్రాబ్లీ ఈ ఏరియా నుంచి ఇలా వెళ్ళాలంటే. ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ వే. చాలా చిన్నగా ఉన్నాయండి. వెనక అక్కడ ఆపోజిట్ లో ఏమన్నా వెహికల్స్ వస్తున్నాయంటే మనం కొంచెం కిందకి దింపాల్సి వస్తుంది. సో ఇదే రోడ్స్ మనం గోవాలో చూసాం కదా సంజయ్, గోవాలో మాక్సిమం రోడ్స్ ఇలాగే ఉన్నాయండి, ఇలానే ఉంటాయి. గుంతకల్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేసామండి. ప్రస్తుతం ఆలూరు అనే ఒక టౌన్ లోకి వచ్చామన్నమాట. కొంచెం డీసెంట్ సైజ్ టౌన్, కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉందండి. ఎవరన్నా ఈ రూట్ లో వెళ్తే మాత్రం అది విజిట్ చేయొచ్చు, చాలా బాగుంటుందని విన్నాము. ప్రస్తుతం అయితే ఇంకా 4:30 అయింది కాబట్టి టెంపుల్ క్లోజ్ చేస్తారు, మేము వెళ్ళట్లేదు. ఎవరన్నా వస్తే ఆ టెంపుల్ ని విజిట్ చేయొచ్చు అనమాట, ఆలూరు ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ వచ్చేసి ఇంకా 74 కిలోమీటర్స్ ఉంది. కొంచెం ఈ టౌన్ స్టార్ట్ అయిన వెంటనే కొంచెం పెద్ద రోడ్ స్టార్ట్ అయిందండి. బట్ ఇది ఎంతవరకు ఉంటుందనేది తెలియదు, కానీ యూనో జర్నీ ఈ స్మూత్, వీఆర్ లిటరలీ ఎంజాయింగ్ ఇట్. అంటే ఇట్స్ జస్ట్ బీన్ 40 కిలోమీటర్స్ దట్ వీ హ్యావ్ డ్రివెన్ ఫ్రమ్ గుంతకల్. సో ఫార్ సో గుడ్ అండి, ఆల్ గుడ్. చూడండి ఎంత పెద్ద టౌన్ ఇది, చాలా పెద్ద టౌన్, చాలా పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. అలాగే రోడ్స్ ఆర్ బిగ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మధ్యలో ఇంకేమన్నా ఇంపార్టెంట్ టౌన్స్ వస్తే చూపిస్తాము, లేదు అంటే వి విల్ మీట్ డైరెక్ట్లీ ఇన్ ఆదోని ఫర్ ఎ కాఫీ బ్రేక్. సో ఇక్కడ ఆలూరు టౌన్ ఎండ్ అవుతుంటేనే మనకి ఇక్కడ శ్రీ బెల్లిగుండు ఆంజనేయ స్వామి దేవస్థానం అని వచ్చిందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అసలు చూడండి ఎంత పెద్ద విగ్రహం అసలు. నాకు తెలిసి దిస్ విల్ బి మోర్ దెన్ 100 feet సమయం అనిపిస్తుంది. అట్లాగే ఉంది. 54 feet అంటండి. అంతేనా? 54 feet. ఓకే, ఇక్కడ రాసుందండి 54 అడుగుల అభయ ఆంజనేయ స్వామి నిర్మాణం అని. ఇది 12th August 2022లో నిర్మించారట. అసలు ఎంత బాగుంది చూడండి, ఆ ఫీచర్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అసలు చాలా షార్ప్ ఫీచర్స్. అసలు ఆ మస్కులర్ బాడీ ఆంజనేయ స్వామికి నిజంగా ఏదో స్ట్రెంగ్త్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా. చూడు అసలు ఎంత బాగుందో. ఇది మాకు రైట్ సైడ్ వచ్చిందండి రోడ్ లో. ఇది దగ్గరికి వచ్చి ఇది చూడకుండా ఉండలేకపోయాం అనమాట. అద్భుతంగా ఉంది అసలు. మేము చూడమే కాకుండా మీకు కూడా చూపించాలి ఇది అని చెప్పేసి దిగాము.
ఆల్మోస్ట్ గుంతకల్ నుంచి బయలుదేరి అరౌండ్ 80 కిలోమీటర్స్ వచ్చామండి. మంత్రాలయం ఇంకొక 35 కిలోమీటర్స్ ఉంది. ఆదోని యూనో మనం ఇదేంటంటే హైవే నుంచి వెళ్ళిపోతాము. ఆదోనికి వెళ్ళాలంటే కింద నుంచి ఒక 3 కిలోమీటర్స్ కిందకి వెళ్ళాలన్నమాట. సో అది వెళ్ళలేదు. ఒక్క టీ షాప్ కానీ ఒక కాఫీ షాప్ కానీ లేదండి ఈ రోడ్లో. ఎంత డ్రై ఉందంటే ఈ హైవే. దిస్ ఇస్ యాక్చువల్లీ NH 167 అనమాట. ఇందాక ఆంజనేయ స్వామి విగ్రహం చూపించాను కదా. ఏంటి ఆ విలేజ్ పేరు, ఆ టౌన్ పేరు? ఆలూరు దగ్గర అక్కడ వరకు కూడా రోడ్ అసలు చిన్న రోడ్డు. ఆలూరు దాటి ఒక 10-15 కిలోమీటర్స్ వచ్చాం ముందుకి. వచ్చిన తర్వాత NH 167 వచ్చేసింది. ఇట్స్ అ వెరీ బిగ్ హైవే. ఐ మీన్ ఇట్స్ అ బిగ్ హైవే, నాట్ అ హ్యూజ్ హైవే లైక్ హైదరాబాద్ బెంగళూరు హైవే లా కాకుండా కొంచెం డీసెంట్ పెద్ద హైవేనే. ఒక్క కాఫీ షాప్ లేదండి ఇక్కడ ఆగుదాం అంటే. ఆల్మోస్ట్ మనం మంత్రాలయానికి ఇంకొక 30 కిలోమీటర్స్లో వచ్చేసాము. 30 కిలోమీటర్ అయితే మంత్రాలయం వెళ్ళిపోతాం అనమాట. అక్కడ స్టార్టింగ్లో మీకు సంజయ్ చెప్పినట్టు మేము ఎక్కడ ఏమీ బుక్ చేసుకోలేదు. ఇట్స్ అ ర్యాండమ్ ట్రిప్. అక్కడికి వెళ్ళి అక్కడ ఏమన్నా హోటల్స్ చూడాలి. ఫస్ట్ అయితే మంత్రాలయం మట్కి వెళ్ళి అక్కడ ఏమన్నా ఉంటాయేమో అని ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అక్కడ ఏమైనా దొరకకపోతే దెన్ వీ విల్ గో అవుట్ అండ్ సీ సమ్ రూమ్స్. బట్ బిఫోర్ దాట్ ఒక కాఫీ బ్రేక్ ఇద్దాం అనుకున్నాము. అదృష్టం లేదు మాకు. ముందేమన్నా అదృష్టం ఉంటే 30 కిలోమీటర్లు చూద్దాం, లేదు అంటే వీ విల్ మీట్ డైరెక్ట్లీ మంత్రాలయం. సో ఫైనల్ గా మంత్రాలయం రీచ్ అయిపోయామండి. ముందు మీరు బోర్డు క్లియర్ గా చూడొచ్చు, వెల్కమ్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ మంత్రాలయం అని. అలాగే కన్నడలో కూడా సుస్వాగత అని రాశారు. ఇక్కడ కన్నడ కర్ణాటక నుంచి చాలా 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 భక్తులు వస్తారండి. సో చూడండి, మంత్రాలయం టౌన్ అనమాట ఇది. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. కరెక్ట్గా టైం వచ్చేసి ఈవినింగ్ 6 అయిందండి. ఎగ్జాక్ట్ 6 అయింది. ఇక్కడేమో సూర్యుడు అస్తమిస్తున్నాడు, కిందకి దిగుతున్నాడు. అసలు క్లైమేట్ అయితే అద్దిరిపోయిందండి. కరెక్ట్గా సాటర్డే వచ్చాము. బీభత్సమైన రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసే వచ్చాము. ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటనేది. ఎక్కడ హోటల్ కూడా ఇందాక చెప్పినట్టు బుక్ చేయలేదు. సో వెళ్ళి బుక్ చేసుకోవాలన్నమాట. ముందు మీకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా. సో అదే అండి శ్రీ SRS మఠ అంటారు, అంటే శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ అనమాట. దాని లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ కనిపించేవన్నీ కూడా మనకి చాలా లాడ్జ్లు అన్నీ ఉన్నాయండి. సో ఫస్ట్ అయితే మేము SRS మఠలో అక్కడ పాసిబిలిటీ ఏమైనా ఉందేమో కనుక్కొని, అక్కడ లేదు అంటే దెన్ వీ విల్ కమ్ హియర్ అండ్ చెక్అవుట్. కొంచెం టెంపుల్కి దగ్గరగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాము. చూడాలండి. ఇక్కడ చూడండి జనాలు దర్శనానికి వెళ్తున్నారు. సో లెట్స్ సీ, లోపలికి వెళ్ళి అక్కడ ఏమన్నా రూమ్స్ దొరికితే ఐ విల్ గివ్ యూ అన్ అప్డేట్. లేదు అంటే బయట ఎక్కడైనా తీసుకుని ఐ విల్ షో యూ హౌ దట్ హోటల్ ఇస్. ఫైనల్ గా మంత్రాలయం రీచ్ అయిపోయింది. హోటల్ కూడా వెతికేసాం అనమాట. దీని గురించి డీటెయిల్స్ మాట్లాడే కన్నా ముందు ఒకసారి చిన్న గ్లింప్స్ ఏ రూమ్ లో ఉంటుందని చూపిద్దామని. ఈ హోటల్ పేరు వచ్చేసి బసవా ఇన్ అనేది ఉంది. కిందకి వెళ్ళిన తర్వాత మొత్తం పేరు చూపిస్తాను. బట్ ఇట్ స్టార్ట్ విత్ బసవా అండి. కొంచెం మంత్రాలయం సెంట్రల్ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. ముందుకెళ్తే మనకి కనిపిస్తుంది. నేను డీటెయిల్స్ అన్ని కూడా మీకు కిందకి వెళ్తున్నాను, మొత్తం డీటెయిల్ ఇస్తాను. ప్రస్తుతం టైం వచ్చి 7:30 అయింది. 9 o'clock టెంపుల్ క్లోజ్ చేస్తారు అనమాట. అక్కడికి వెళ్ళాలి హడావిడిగా. దానికన్నా ముందు ఒకసారి మీకు ఎలా ఉంటుంది క్లిప్స్ చూపిద్దాం అని చెప్పేసి. ఇది రూమ్ అండి, 3rd floor లో అనమాట. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇట్స్ అ డబుల్ కాట్ బెడ్ అనమాట. మంచి కింగ్ సైజ్ ఉంది, పెద్ద బెడ్. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇది ఒక AC రూమ్ అండి. పెద్ద బెడ్ ఉంది. అలాగే ఇక్కడ మనకి చిన్న టీవీ ఇచ్చాడు. రాఘవేంద్ర స్వామి ఆయన్ని చూడడానికి కోసం వచ్చాము మనం ఇక్కడికి. సో ఇది రూమ్ అండి. కొంచెం చిన్న రూమ్, బట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ డీసెంట్ అండ్ లగ్జూరియస్ గా ఉంది. AC ఉంది హ్యాపీగా. అండ్ ఇది ఒక స్మాల్ బాత్రూమ్ అండి. దిస్ ఇస్ అ స్మాల్ బాత్రూమ్. చాలా డీసెంట్ గా ఉందండి, చాలా డీసెంట్ గా ఉంది. సో ఇందాక చెప్పినట్టు ఈ హోటల్ పేరు వచ్చేసి బసవా ఇన్ అండి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి చెప్తున్నారు, ఒక నిమిషం లాక్ చేద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం వేస్ట్ అండి. ఇక్కడ హోటల్స్ హ్యాపీగా కొంచెం ఎర్లీగా వచ్చి మీరు లంచ్ చేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న
హోటల్స్ కొన్ని టన్స్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయండి. ఆబ్వియస్ గా నేను సాటర్డే వచ్చాను, వీకెండ్ మనకి వీకెండ్ వచ్చాము కాబట్టి మనకి ఏవి దొరకవు. అంటే మటన్ కి సంబంధించిన రూమ్స్ లో మనకి దొరకవు ఆబ్వియస్ గా, సో బయట వెతుక్కోవాలి. మటన్ దగ్గర చాలా చాలా హోటల్స్ ఉన్నాయండి, కానీ అక్కడ పార్క్ చేయడానికి కూడా మాకు ప్లేస్ లేదు ఈరోజు బికాస్ ఆఫ్ వీకెండ్. అందుకని చెప్పేసి కొంచెం సెంట్రల్ ప్లేస్ నుంచి కొంచెం ఒక 1 కిలోమీటర్ ముందుకు వచ్చాము. ఎలాగ కార్ ఉంది కదా, అండ్ టెంపుల్ దగ్గర మనకి పార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఒక 5-6 హోటల్స్ అన్ని వెతికాము. మంచి ప్రైసింగ్ స్ట్రక్చర్ లో ఏముంటాయి, మంచి హోటల్స్ ఏముంటాయి అని అన్ని వెతికాము. మాకు ఇది నచ్చింది. ఈ ప్రైసింగ్ డీటెయిల్స్ ఏంటి ఎవ్రీథింగ్ మీకు వీడియో ఎండింగ్ లో ఇస్తానండి. బట్ బిఫోర్ దాట్ లిటరల్లీ చాలా చాలా బాగుంది ప్లేస్. యూనో ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మాత్రం ఇట్స్ లిటరల్లీ వేస్ట్ అండి. మీకు ఆన్లైన్ లో ఏదైనా హోటల్ కనిపిస్తుంది అనుకోండి, ఆ హోటల్కి ఇక్కడ డైరెక్ట్ గా వచ్చేయండి. ఇక్కడికి వచ్చేసి ఆన్లైన్ లో ఇంత చూపిస్తున్నారు, మీరు ఎంతకి ఇస్తారు. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బార్గెన్. మేము కూడా అదే చేసాము. లక్కీగా మేము చూసిన హోటల్కి ఆ హోటల్లో వెళ్ళి కనుక్కుంటామండి. కనుక్కుంటే ఆపోజిట్ లో మేమున్న ఈ ప్లేస్ కనిపించింది. సో వై కాంట్ వి కమ్ హియర్ అండ్ ట్రై అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి మొత్తం వెరిఫై చేస్తే నచ్చింది మాకు చాలా హ్యాపీగా. అన్విత కూడా డీసెంట్ గా ఉండే ఒక టీవీ కావాల్సిన రూమ్ దొరికింది మాకు. ఎందుకంటే అది కూడా ఎన్నో కార్టూన్స్ ఏవో చూస్తూ ఉంటుంది కదా. కార్టూన్స్ చూస్తావు కదా. బాగుందా రూమ్? బాగుందా? ఓకే. సో అదండి సంగతి. ప్రస్తుతం ఇప్పుడే వెళ్దాం అనుకుంటాం దర్శనానికి. ఎంత వరకు అవుతుందనేది నాకు తెలియదు బికాస్ ఇట్స్ 7:30 నౌ. 9 o'clock క్లోజ్ చేస్తారు. మేము ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పార్క్ చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అది ఎంతవరకు అవుతుందనేది నాకు తెలియదు. రేపు ఈవినింగ్ వరకు మేము రూమ్ లోనే ఉంటామండి. ఈ వ్లాగ్ లో ఏంటంటే మేము గుంతకల్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చాము అండ్ మొత్తం యూనో మంత్రాలయంలో మేము చేసే ప్రతిదీ కూడా ఈ వ్లాగ్ లోనే చూపిస్తామండి. సో ఇంకెందుకండి, జస్ట్ స్టే ట్యూన్. ప్రస్తుతం అయితే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మీతోటి నేను కలుస్తాను. సో మేము ఉన్న హోటల్ ఇదే అండి, శ్రీ బసవ రెసిడెన్సీ అని. చూడొచ్చు ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఎన్ని రూమ్స్ ఉన్నాయి మొత్తం? 22 రూమ్స్ ఉన్నాయండి. అన్ని ఏసీనా? అక్కడ ఏసీ నాన్ ఏసీ అని రాశారు కదా. అచ్చా, అది ఏసీ వర్క్ చేయదు. ఓకే 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 ఓకే. సో చాలా బాగుందండి యాక్చువల్లీ. ఇందాక రూమ్ చూపించాను కదా, చాలా 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 నీట్గా ఉన్నాయి. ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసి రేపు పొద్దున్న ఇంకా దీని గురించి డీటెయిల్స్ ఇస్తాను. ప్రస్తుతం అయితే లేట్ అయిపోయింది, దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. ఎగ్జాక్ట్గా టెంపుల్కి యూనో లెఫ్ట్ సైడే మనకి మొత్తం పార్కింగ్ ఏరియా ఉంటుందండి. ఎవరైనా సరే ఇక్కడే పార్కింగ్ చేసి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకుంటారు అనమాట. చాలా హ్యూజ్ పార్కింగ్ ఏరియా, చాలా చాలా పెద్దగా ఉంది. చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ నుంచి మనం జస్ట్ ఆ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళామంటే మనం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. టెంపుల్ లేన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి ఎంత హ్యూజ్ పార్కింగ్ ఉందో. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. అక్కడ ముందు కనిపించేవన్నీ కూడా వీళ్ళ మటన్ రూమ్స్ అనమాట. అంతా కూడా ముందు కనిపించేది రాఘవేంద్ర స్వామి మఠం అండి. ఈ లేన్ అంతా కూడా మీకు మొత్తం అన్ని యూనో హోటల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఎంట్రన్స్ లోంచి లోపలికి వస్తే ఎంత రష్ ఉంది చూడండి ఈరోజు సాటర్డే. సో ముందుకెళ్తే అదంతా మఠం అనమాట. చాలా చాలా రష్ ఉందండి, హారిబుల్గా ఉంది రష్. ఇక్కడ కనిపించేవన్నీ కూడా హోటల్స్ అండి. హ్యాపీగా ఇక్కడ అంతా కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ యూనో తినడానికి కూడా మంచి మంచి హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కనిపించేదే ఎంట్రన్స్ అండి. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మనం వెళ్ళాలన్నమాట. దీని ఆపోజిట్ అంతా కూడా షాపింగ్ ఏరియా లాగా ఉందండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం ఆటోల గోల, గందరగోళంగా ఉంది ఇక్కడ.
ముందు క్లియర్ గా బోర్డు చూడొచ్చు మీరు, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ అని. దాని లోపలికి మనం ఇప్పుడు ఎంటర్ అవ్వాలన్నమాట. ఈ ఆర్చ్ లోంచి మనం ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. విపరీతమైన రష్ ఉంది. తిరుపతిలో తిరుగుతున్న ఫీల్ అవుతుంది నాకు. చాలా రష్ ఉందండి, చాలా చాలా రష్గా ఉంది. ఇక్కడ అందరూ కూడా చాలా మంది పడుకుని రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ అంతా కూడా పెట్టారనమాట. క్లియర్గా చూడొచ్చు. పైన షెల్టర్ లాగా వేశారు, కింద హాయిగా పడుకుంటున్నారు అందరూ. ఇటువైపు అటువైపు రెండు సైడ్లు అలానే ఉంది. అండ్ ముందు వచ్చేసి మనకి మఠం. పోండి, నిండా ఆవులే అండి, విపరీతంగా ఉంటాయి ఆవులు. చూడొచ్చు అక్కడ చూడండి ఎలా ఉన్నాయో. అలాగే ఇక్కడ అంతా కూడా విపరీతంగా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి. మాటలు వినిపిస్తే లేదా మాకు తెలియట్లేదండి మీకు, కానీ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. ఇలా వెలిగిపోతుందండి టెంపుల్ అయితే. ఈ ప్రాంగణమే నాకు చూడగానే ఎంత బాగా అనిపించింది అంటే మాటల్లో చెప్పలేకపోతున్నాం అనమాట. వెరీ గుడ్ అండి. నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చానని చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ముందు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అని పెట్టారు కదా, దాని కింద మీకు ఇక్కడ నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ లోపల ఏమేం చేస్తున్నారు అనేది క్లియర్ గా పెట్టారండి. ఆయన సేవలు అన్ని కనిపిస్తున్నాయి. ఆయన సమాధి మందిరం దగ్గర చూడండి. అసలు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను ఆ స్క్రీన్ లో ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. బట్ ఎంత కలర్ఫుల్ గా ఉందండి, చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది. విపరీతమైన రష్. అహింసయే పరమో ధర్మము, తల్లియే దైవము, తండ్రియే దైవము. ఇలానే మనం దీని లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లియర్గా కనిపిస్తుంది కదండి, ఇక్కడే చెప్పులు పెట్టే ప్లేస్ కూడా ఉందన్నమాట. అక్కడే చెప్పులు పెట్టేసి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. 17వ శతాబ్దంలో శ్రీ రాఘవేంద్ర స్వామి భారతదేశంలోని గొప్ప సన్యాసిగా ప్రసిద్ధి చెందారు. ఆయన జ్ఞానం, భక్తి, ప్రజల సమస్యలకు చూపిన మార్గదర్శకత్వం వల్ల అనేక మంది ఆయన్ను గురువుగా భావించారు. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న అదోని నవాబు స్వామివారి మహిమ గురించి విని ఆయన్ను కలిశాడు. స్వామివారి పట్ల గౌరవంతో ఒక గ్రామాన్ని కానుగ్గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ స్వామివారు పెద్ద సంపదలను కోరుకోలేదు. ఆయన తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామాన్ని మాత్రమే కోరుకున్నారు. అదే నేటి మంత్రాలయం. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించాడని నమ్మకం. ప్రహ్లాద మహారాజు ఇక్కడ యజ్ఞాలు నిర్వహించిన పవిత్ర భూమి అని కూడా విశ్వసిస్తారు. అందుకే రాఘవేంద్ర స్వామి తన బృందావనానికి ఈ స్థలాన్ని ఎంచుకున్నారని చెబుతారు. 1671లో స్వామివారు జీవ సమాధిలో ప్రవేశించి బృందావన స్థితిని పొందారు. ఆయన కూర్చున్న స్థితిలోనే రాతి బృందావనం నిర్మించబడింది. అలా ఆయన జీవించి ఉన్నప్పుడే ధ్యానంలోకి వెళ్తూ ఇకపై కూడా 700 సంవత్సరాలు భక్తుల కోరికలను వింటూ వారిని కాపాడుతూనే ఉంటాను అని చెప్పి బృందావనంలో ప్రవేశించారు. అప్పటి నుంచి ఈ ప్రదేశం కోట్లాది భక్తుల విశ్వాసానికి కేంద్రంగా మారింది. కాలం మారింది, రాజులు వెళ్ళిపోయారు, సామ్రాజ్యాలు కనుమరుగయ్యాయి. కానీ మంత్రాలయం మహిమ మాత్రం అలాగే కొనసాగుతోంది. నేటికీ భక్తులు స్వామివారి బృందావనం ముందు నిలబడి తమ కోరికలను చెప్పుకుంటారు. మంత్రాలయం కేవలం ఒక ఆలయమే కాదు, ఇది చరిత్ర, భక్తి మరియు గురుభక్తికి ప్రతీక. శతాబ్దాలు గడిచిన లక్షలాది మంది హృదయాల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి జీవించి ఉన్నారనే నమ్మకానికి ఇది నిలువెత్తు సాక్ష్యం. బ్యాక్ టు రూమ్ అండి. అద్దరిపోయే దర్శనం అయింది, చాలా చాలా అమేజింగ్ దర్శనం. మేము మంత్రాలయం రీచ్ అయ్యేటప్పటికే 7:30 అయిపోయింది. మొత్తం అంతా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళేటప్పటికి ఇట్ వాజ్ ఆల్రెడీ 8 o'clock. 8 o'clock లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇందాక పార్కింగ్ ఏరియా చూపించాను కదా, దర్ ఇస్ యాంపుల్ పార్కింగ్ స్పేస్ అండి. అక్కడ మేము పెట్టిన ప్లేసే కాకుండా ఇంకొక ప్లేస్ కూడా ఉంది అడ్జసెంట్ గానే, అక్కడ కూడా మీరు పార్క్ చేసుకోవచ్చు. పార్క్ చేసుకుని మేము లోపలికి వెళ్ళేటప్పటికి ఇట్ వాజ్ 8:10, 8:15 అయింది. 9 o'clock క్లోజ్ అనమాట. అవుతుందా దర్శనం లేదా, రాఘవేంద్ర స్వామి దర్శనం ఈరోజు మాకు ఇస్తాడా లేదా అని ఆలోచిస్తున్నాము. బట్ లక్కీగా అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోండి లోపలికి, బికాస్ ఈ టైంలోనే దర్శనం చాలా ఈజీగా అయిపోతుంది అండ్ రష్ కూడా ఎక్కువ లేదు. లాట్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారండి దర్శనానికి. సో అందుకని సాటర్డే చాలా రష్ ఉంటుంది అండ్ పీపుల్ రావడం అనేది రద్దీ ఎక్కువగా ఉంటుంది. బట్
టెంపుల్ దర్శనం మాత్రం సండే రోజు బీభత్సంగా ఉంటుంది. లక్కీగా మాకు ఒక 15-20 మినిట్స్ అండి, అంతే, మాక్సిమం 20-25 మినిట్స్ అండి. 25 మినిట్స్ లో దర్శనం అయిపోయింది హ్యాపీగా. లోపలంతా మీరు చూసారు కదా గ్లిమ్సెస్, ఎంత అద్భుతంగా ఉంటుందంటే గోల్డ్ తాపడంతో గోపురం అంతా అద్దరిపోయినట్టుంటుందండి. చాలా మంచి దర్శనం జరిగింది. చాలా చాలా మనసు హ్యాపీ అనిపించింది. దర్శనం అయిపోయిన తర్వాత 9 o'clock బయటకు వచ్చి మీకు ఆ లేన్ చూపించాను కదా, ఆ లేన్ లోనే వీ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హోటల్స్ ఉంటాయండి. ఆ హోటల్స్ లో ఎక్కడైనా తినేద్దాం అని చెప్పేసి హోటల్స్ లో ఆగాము. బాబోయ్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా నాకు నీరసం వచ్చేస్తుంది అనమాట, అంత రష్ ఉంది. దెర్ వాజ్ అరౌండ్ 4-5 hotels ఇన్ దాట్ ప్లేస్. అక్కడ దెర్ వాజ్ నో హైజీన్. ఇంకా తప్పదండి, పిలిగ్రిమ్ ప్లేయర్స్ కి వస్తే ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ టు మేనేజ్, తినాలి కదా, యూ విల్ హ్యావ్ టు హ్యావ్ సమ్ లంచ్ ఆర్ డిన్నర్. సో అది తినేసి ఏదో ఒక ఉడిపి హోటల్ ఏదో ఉంది అక్కడ తినేసాము. తినేసి దెన్ రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేటప్పటికి టైం ఇస్ 10:45. ఇంకా రద్దీగా ఉంది అక్కడ, ఇంకా తింటున్నారు, హోటల్స్ నిండిపోయే ఉన్నాయి. బట్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఈవినింగ్ ఏ టైం బయలుదేరాం సంజయ్? 4:30 బయలుదేరాం గుత్తకల్లో. అండ్ డే కంప్లీట్ అయ్యేటప్పటికి 10:45. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి, మొత్తం అంతా వేడి అండి, చాలా వేడిగా ఉంది. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి విల్ టేక్ రెస్ట్. అండ్ మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం. రేపు మార్నింగ్ ఏం చేద్దాము అనేది ఇంకా ప్లాన్ చేయలేదు. బట్ మార్నింగ్ కలిసి మార్నింగ్ ఏం చేసినా సరే మీకు ఈ వీడియోలో చూపిస్తాము. సో జస్ట్ స్టే ట్యూన్. The next day. హలో అండి, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మంత్రాలయం. నెక్స్ట్ డే అనమాట. నిన్నంతా కూడా మేము గుంతకల్లో ఉన్నాము. గుంతకల్ నుంచి బయలుదేరి మంత్రాలయం ఎలా వచ్చాము, దర్శనం ఎలా అయింది, బృందావనం ఎలా ఉంది అంతా చూసారు కదా. చాలా చాలా అద్భుతంగా జరిగింది దర్శనం. సో నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం రిలాక్స్ గా లేచామండి. ప్రస్తుతం అయితే 10:45 అయింది మార్నింగ్. ఇక్కడ నుంచి బయలుదేరి కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లేసెస్, రాఘవేంద్ర స్వామికి చాలా ఇంపార్టెంట్ కనెక్టివిటీ ఉన్న ప్లేస్ కి వెళ్తున్నాం అనమాట. దాంట్లో ఒకటి వచ్చేసి బిచాలి అని ఒక ప్లేస్ ఉంది, అది రాయచూర్ డిస్ట్రిక్ట్. ఇంకొకటి పంచముఖ ఆంజనేయ స్వామి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి, అది కూడా చూద్దాము. బట్ బిఫోర్ దాట్ లేట్ గా లేచాము. సో మేము ఉన్న హోటల్లో ఏంటంటే అక్కడ ఏమి రెస్టారెంట్ అలాగే లేదు. ఇక్కడ చాలా హోటల్స్ కూడా మనకేమి రెస్టారెంట్స్ ఉండవండి. యూ విల్ హ్యావ్ టు గో టు ద సెంటర్ అండ్ దెన్ హ్యావ్ యువర్ ఫుడ్. సో మేము కూడా అదే చేస్తున్నాము. కొంచెం సెంటర్కి వెళ్ళి అక్కడ ఏమన్నా రెస్టారెంట్స్ ఉంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి విల్ కంటిన్యూ అవర్ జర్నీ. బట్ సండే అండి, ఈరోజు కిక్కిరిసిపోయారండి జనాలు, చాలా రష్ ఉందండి, విపరీతమైన రష్. అసలు కార్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. బట్ విపరీతం అండి. ఎవరన్నా వీకెండ్స్ వస్తే మాత్రం మెయిన్ చేసిన పని చేయండి. చాలా మంది సాటర్డే వచ్చి సండే మార్నింగ్ దర్శనం కోసం వెళ్తారండి. సో అలా ఆ తప్పు మీరు చేయకండి. సాటర్డే ఈవినింగ్ వచ్చి ఈవినింగ్ దర్శనంకి వెళ్ళిపోండి. కొంచెం కష్టం మీకు ఆ క్యూ లైన్ అంతా చూస్తే అమ్మో ఇంత రష్ ఉందా అనిపిస్తుంది. ఇంకా రష్ ఉంటుందండి, ఫాస్ట్ గానే అయిపోతుందండి. వాళ్ళు ఏంటంటే కొంచెం ఆపి కొంచెం బ్యాచెస్ వైజ్ లోపలికి వదులుతారు అనమాట, సో దట్ క్రౌడ్ అంతా జామ్ అయిపోకుండా ఉండాలని చెప్పేసి. మాకైతే హార్డ్లీ వాళ్ళు అన్నారు, బయట అన్నారు అనమాట, 1/2 hour లో అయిపోతుందండి. నిజంగా అలాగే అయిపోయిందండి. అండ్ పీస్ఫుల్ గా దర్శనం కూడా అయింది. 2 ఉంటాయండి. ఏదైనా సేవలు బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్ లో సేవలు బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి సేవా కౌంటర్ ఉంటుంది, అక్కడ కూడా తీసుకోవచ్చు. లేదు అంటే ఫ్రీ దర్శనం ఉంటుంది. ఇంకొకటి 1000 రూపీస్ అన్నారండి, మేము సరిగ్గా వెళ్ళి చూడలేదు. 1000 రూపీస్ 5 మెంబర్స్ అలౌ చేస్తారు, అంటే 200 రూపీస్ పర్ హెడ్ అనుకోండి. అలా 200 కి పర్ టికెట్ ఉండదండి, కంపల్సరీగా 1000 రూపీస్ తీసుకోవాలి. మీకు 5 మెంబర్స్ ని అలౌ చేస్తారు అనమాట. అలా ఉంటుంది అన్నట్టు విన్నాము. సో అది చాలా తొందరగా అయిపోతుందని చెప్పారు. బట్ ఇట్ ఈస్ ఆల్ యువర్ ప్రిఫరెన్స్ అండి. సాటర్డే వస్తే కొంచెం ఈవినింగ్ టైమ్ మీకు తొందరగానే దర్శనం అయిపోతుంది. మీకేమి పెయిడ్ దర్శనం ఏమో అవసరం రాదనిపిస్తుంది. సో ఇప్పుడే అసలు ఎలా ఉంది చూడండి, ఒకసారి తిప్పుతుంది చూడండి. అసలు సెంటర్లోకి వెళ్ళడానికి ఆప్షన్ లేదండి, విపరీతమైన రష్ ఉంది. ఇక్కడ పార్క్ చేయడానికి కూడా ఎక్కడ మనకి అవకాశం లేనట్టు ఉందన్నమాట. చూడండి, లెఫ్ట్ రైట్. సో లెఫ్ట్ మీరు ఇక్కడ రైట్ సైడ్ మీకు చూసేదే పార్కింగ్ ఏరియా అనమాట. ఎవరన్నా దర్శనకి వెళ్ళాలంటే ఈ రైట్ సైడ్ లో పార్క్ చేసుకుని యూ కెన్ గో ఇన్ సైడ్. మేము ఏంటంటే ఇక్కడ ఎబోర్డ్ అని ఒక హోటల్ ఉంది, వాడిదే ఆహార్ అని ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము.
11 o'clock ఇక్కడ ఏమైనా ఉంటాయో లేదో తెలియదు, బట్ వీఆర్ గోయింగ్ అండ్ ట్రైయింగ్. ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడే ఆహార్ అనే హోటల్ అనమాట. ఇక్కడ కూడా పార్క్ చేయడానికి అసలు ఆప్షన్ లేదండి, బట్ విల్ హ్యావ్ టు సీ సమ్ ఆప్షన్ అండ్ పార్క్ అవర్ వెహికల్స్. సో మళ్ళీ బయలుదేరిపోయామండి మంత్రాలయం నుంచి. అక్కడ ఏమి మాకు టిఫిన్స్ ఏమి దొరకలేదు ఈ టైంలో. అండ్ సెంటర్లోకి వెళ్ళి పార్క్ చేయాలంటే పార్క్ చేయడానికి మాకు గంటన్నర పట్టేసేటట్టు అనిపించింది. సో అందుకని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి బయలుదేరిపోయాం అనమాట. ముందు కనిపించే బ్రిడ్జ్ తుంగభద్ర రివర్ మీద కట్టారండి. మీకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చూస్తే ఇదంతా కూడా తుంగభద్ర రివర్. సో అక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా తుంగభద్ర రివర్. అలానే రైట్ సైడ్ కూడా తుంగభద్ర రివర్ ఉంది. మధ్యలో బ్యూటిఫుల్ ఈ బ్రిడ్జ్ కట్టారండి. ఇక్కడ నుంచి మనం ఇంకొక 10 kilometers వెళ్తే మన ఫస్ట్ ఇంపార్టెంట్ స్పాట్ అయిన పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు రాఘవేంద్ర స్వామికి ఈ టెంపుల్కి కనెక్షన్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. అక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది బ్రిడ్జ్. చాలా పెద్ద బ్రిడ్జ్ అండి. నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 1.5 kilometer బ్రిడ్జ్ లెంత్ ఉంటుంది. చాలా అమేజింగ్గా ఉంది. రోడ్డు కూడా చాలా చిన్న రోడ్డు అండి. బట్ వీఆర్ స్టిల్ ఆన్ NH 167 అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు క్లియర్ గా చూడొచ్చండి. మనం పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఆర్చ్ లోకి వెళ్తున్నాము. పైన కూడా ఆర్చ్ మీద కూడా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు చూసారా. సో ఇది ఒక స్మాల్ విలేజ్ అండి. ఇక్కడ ఈ విలేజ్ లోంచి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా 6 kilometers వెళ్ళాలి. 6 kilometers వెళ్తే మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళిపోతాం. అలాగే ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటకలోకి వస్తుందండి. ఇది రాయచూర్ డిస్ట్రిక్ట్ అండి. రాయచూర్ డిస్ట్రిక్ట్ లో వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా బార్డర్ దాటి మనం జస్ట్ ఒక 1 kilometer వస్తే మనం ఈ ఆర్చ్ దగ్గరికి వచ్చేస్తాం అనమాట. సో మంత్రాలయం ఈజ్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అండ్ దిస్ ఈజ్ ఇన్ రాయచూర్ డిస్ట్రిక్ట్. సో అక్కడ మీకు కొండ మీద కనిపిస్తుంది కదండి, అదే మన పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అసలు కింద ఉన్న కార్లు ఒక్కసారి చూడండి ఎంతమంది ఉన్నారు. సండే ఈరోజు విపరీతమైన రష్ ఉందండి. చాలా చాలా రష్ ఉంది. మొత్తం అన్ని టెంపో ట్రావెలర్లు బస్సులు వేసుకొచ్చారనమాట. అంత రష్ ఉంది. సో ఇక్కడ ఎక్కడన్నా ఒకసారి మనం పార్క్ చేసుకుని we will have a peaceful దర్శనం. సో ఇటువైపు అంతా పార్కింగ్ ఉందండి. అండ్ ఇక్కడ అన్ని కూడా షాప్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. మళ్ళీ ఇటువైపు కూడా ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. మనకు ముందు కనిపించేదే ఆంజనేయ స్వామి టెంపుల్. ఎంత రష్ ఉంది చూడండి. అసలు విపరీతమైన రష్ ఉందండి. శ్రీ రాఘవేంద్ర స్వామి ఈ ప్రాంతంలోనే ఒక రాతి గుహలో ఏకంగా 12 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశారు. ఈ గుహలోనే స్వామివారి పాదముద్రలు నేటికి దర్శనమిస్తాయని అంటారు. ఆయన భక్తికి అచంచలమైన గురునిష్టకు సంతోషించిన శ్రీ ఆంజనేయ స్వామి స్వయంగా ఆయనకు పంచముఖ రూపంలో దర్శనమిచ్చారని చెబుతారు. ఈ దర్శనానికి గుర్తుగా పంచముఖి ఆంజనేయ స్వామి రూపం ఒక భారీ రాతిపై సహజ సిద్ధంగానే ఆవిర్భవించిందని భక్తులు నమ్ముతారు. ప్రత్యేకంగా చెక్కిన విగ్రహం కాకుండా ఆ రాతిలోనే స్వామివారి రూపం కనిపించడం ఈ క్షేత్రంలోని విశేషం. అందుకే మంత్రాలయానికి వచ్చిన ప్రతి భక్తుడు పంచముఖి క్షేత్రాన్ని కూడా తప్పకుండా దర్శనమిస్తారు. ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతి మరియు చరిత్ర కలిసిన ఈ ప్రదేశం భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగిస్తుంది. చాలా అద్భుతమైన దర్శనం అయిందండి. మేము లక్కీగా ఏం చేసామంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి. ఒకటి ఫ్రీ దర్శనం, ఇంకొకటి VIP దర్శనం. శీఘ్ర దర్శనం అంటే 100 rupees అండి పర్ పర్సన్. సో నాకు సందికి 200 అయింది. ఇద్దరు వెళ్ళాము. వెళ్ళి హ్యాపీగా డైరెక్ట్గా గర్భగుడి లోపలికి వెళ్ళిపోతాం అనమాట. ఫ్రీ దర్శనం ఏంటంటే ఒక 3-4 లైన్స్ మొత్తం బయట తిప్పుతాడు. సో మాకైతే చాలా చాలా వెంటనే 5 నిమిషాలు అయిపోయింది. 5 minutes లో అయిపోయింది. ఎక్కడానికి కొంచెం టైం పట్టింది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ 3-4 minutes లో దర్శనం అయిపోయింది. పంచముఖ ఆంజనేయ స్వామి కూడా చాలా అద్భుతంగా, ఎంత సిరీన్ అట్మాస్ఫియర్ అండి లోపల. చాలా చాలా బ్యూటిఫుల్ గా అయింది దర్శనం. సో బయటకు వచ్చాము. ఈ చిన్న కాఫీ షాప్ నిన్నటి నుంచి చూస్తున్నాం అండి. ఒక కాఫీ షాప్ కనిపించట్లేదు మాకు. ఫైనల్గా ఒక కాఫీ షాప్ కనిపించింది. ఇక్కడ కూర్చున్నాం. బయట మంచి చల్లగాలి వస్తుంది. బయట అంతా బీభత్సమైన ఎండ. సో ఇక్కడ కూర్చున్నాము చల్లగాలిలో. ఇక్కడ ఒక కాఫీ తాగేసి ఇక్కడ నుంచి మన సెకండ్ స్పాట్ అయిన బిచాలీకి మన జర్నీ సాగిద్దాం పదండి. ఇంకా ఈ దారిలో వచ్చే విలేజెస్ అన్ని కూడా ఇట్స్ స్టిల్ చాలా బ్యాక్వర్డ్ లో ఉన్నాయండి. ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది.
ప్రాపర్ రోడ్స్ ఇంకా సరిగ్గా లేవు. అండ్ యూనో పీపుల్ ఆర్ స్టిల్ బ్యాక్వర్డ్. విలేజెస్ కూడా అలానే ఉన్నాయి. ఐ డోంట్ నో వై, బట్ దిస్ ఈస్ ద రూట్ అండి. ఆంజనేయ స్వామి టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి మనకి అరౌండ్ 10 కిలోమీటర్స్ కదా, అప్రాక్సిమేట్లీ 10 కిలోమీటర్స్. మనం ఆల్రెడీ 8 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇంకొక 2 కిలోమీటర్స్లో బిచాలి అనే ప్లేస్కి వెళ్తున్నాం అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు చెప్తాము. కానీ అసలు చూడండి ఎలా ఉంది రోడ్. ఇంకా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పాట్ హోల్స్, పక్కనన్నీ ఇంకా పొలాలు బీడు భూముల్లాగే ఉన్నాయి. మంత్రాలయానికి వచ్చిన చాలా మంది భక్తులు తప్పకుండా దర్శనం చేసుకునే మరో ప్రదేశం ఈ బిచాలి. భిక్షాలయ అనే పురాతన పేరు కాలక్రమేణా బిచాలిగా మారిందని స్థానిక కథనాలు చెబుతాయి. బిచాలి గ్రామానికి గ్రామ దేవతగా భావించబడే అమ్మవారే బిచాలమ్మ. గ్రామ దేవతగా కొలిచే ఈ అమ్మవారు బిచాలి గ్రామాన్ని కాపాడుతున్న శక్తిగా భక్తులు నమ్ముతారు. గురువులు, శిష్యులు, వేద పండితులు నివసించిన ఈ పవిత్ర ప్రదేశం భూమిలోనే భిక్ష ఎప్పుడూ కరగకుండా అమ్మవారు ఆశీస్సులు ఉండేవని స్థానికులు చెబుతారు. అందుకే బిచాలి యాత్రలో బిచాలమ్మ దర్శనాన్ని కూడా ఎంతో ముఖ్యంగా భావిస్తారు. ఈ చిన్న గ్రామం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, శ్రీ రాఘవేంద్ర స్వామి మరియు ఆయన ప్రియ శిష్యుడైన అప్పనాచార్యుల మధ్య ఉన్న గురు శిష్య బంధానికి సజీవ సాక్ష్యం. శ్రీ రాఘవేంద్ర స్వామివారి శిష్యుల్లో అప్పనాచార్యులు అత్యంత భక్తిపరుడు. శ్రీ రాఘవేంద్ర స్వామివారు బిచాలిలో దాదాపు 12 నుండి 13 సంవత్సరాల పాటు గడిపారు. ఈ కాలంలో జపదకట్టె వద్ద శాస్త్ర బోధనలు, ఆధ్యాత్మిక చర్చలు నిర్వహిస్తూ ఈ ప్రాంతాన్ని ఒక మహావిద్యా కేంద్రంగా తీర్చిదిద్దారు. అలా సంవత్సరాలు గడిచాయి. గురువు మీద అప్పనాచార్యుల భక్తి రోజు రోజుకి మరింత పెరిగింది. కానీ ఒకరోజు శ్రీ రాఘవేంద్ర స్వామివారు మంత్రాలయంలో బృందావన ప్రవేశం చేయబోతున్నారని తెలిసింది. ఆ సమయంలో అప్పనాచార్యులు బిచాలిలో ఉన్నారు. వార్త విన్న వెంటనే ఆయన మంత్రాలయం వైపు పరిగెత్తారు. కానీ మధ్యలో ఉప్పొంగి ప్రవహిస్తున్న తుంగభద్ర నది అడ్డుగా నిలిచింది. సాధారణం అయితే ఎవరైనా ఆగిపోతారు, కానీ అప్పనాచార్యుల మనసులో ఒకటే ఉంది, గురువుగారి చివరి దర్శనం చేసుకోవాలి అని. అలా నదిని దాటుతూనే ఆయన తన గురువుగారి మహిమను స్మరిస్తూ ఒక స్తోత్రాన్ని చెప్పడం ప్రారంభించారు. కానీ మంత్రాలయానికి చేరేసరికి స్వామివారు అప్పటికే బృందావనం ప్రవేశం చేశారు. ఆ బాధతో అప్పనాచార్యులు స్తోత్రంలోని చివరి పదాన్ని చెప్పలేక ఆగిపోయారట. అప్పుడు బృందావనం లోపల నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామివారు ఆ చివరి పదాన్ని పూర్తి చేశారట. అంటే గురువు తన శిష్యుడి పిలుపుకు స్పందించాడన్నమాట. శ్రీ రాఘవేంద్ర స్వామివారు బృందావన ప్రవేశం చేసిన తర్వాత కూడా అప్పనాచార్యులు ప్రతిరోజు తుంగభద్ర నదిని దాటి మంత్రాలయానికి వెళ్లి గురువుగారి బృందావన దర్శనం చేసుకుని తిరిగి వచ్చేవారని చెబుతారు. ఇలా రోజులు గడుస్తుండగా ఒక రాత్రి స్వప్నంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారు ప్రత్యేకమై, ప్రతిరోజు ఇంత దూరం మంత్రాలయానికి రావాల్సిన అవసరం లేదు, నేను బిచాలిలో కూడా ఉన్నాను అని చెప్పారట. అలాగే నువ్వు అక్కడే ఒక బృందావనాన్ని నిర్మించు అని ఆదేశించారంట. మరుసటి రోజు అప్పనాచార్యులు స్వామివారు సూచించిన మేరకు ఒక రాతిపై బృందావనం నిర్మించారు. అందుకే దీనిని ఏకశిలా బృందావనం అని కూడా పిలుస్తారు. ఈ బృందావనం ప్రత్యేకత ఏమిటంటే ఇది శ్రీ రాఘవేంద్ర స్వామివారి జీవ సమాధి కాదు, కానీ స్వామివారి ఆదేశంతో ఆయన సాన్నిధ్యానికి ప్రతీకగా నిర్మించబడ్డ పవిత్ర స్థలం. ఇప్పటికీ బిచాలి వెళ్ళినప్పుడు అప్పనాచార్యుల గారి ఇల్లు, జపదకట్టె చూసిన వాళ్లకు ఈ గురు శిష్యుల బంధం గుర్తుకు రాక మానదు. మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అండి. బిచాలిలో కంప్లీట్ చేసుకుని మళ్ళీ మంత్రాలయం జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. అసలు బిచాలి అనే ప్లేస్కి వెళ్ళిన తర్వాత అండి, అప్పనాచార్యులు వారు అలాగే రాఘవేంద్ర స్వామి వారు ఇద్దరు ఆ తుంగభద్రి నది ఒడ్డున కూర్చుని 12 సంవత్సరాలు యూనో అసలు ఎంత సిరీన్ ప్లేస్, అసలు ఎంత మంచి ఫ్లో ఆఫ్ తుంగభద్ర వాటర్. ఇప్పుడే ఇలా ఉంది అంటే ఆ రోజుల్లో అసలు ఆ ఫ్లో ఎలా ఉండేది అనేది ఊహించుకుంటేనే కూడా పీస్ఫుల్ గా ఉంటుందండి. చాలా పీస్ఫుల్ గా ఉంది. ఒక మూమెంట్ లో అక్కడ ఉన్నప్పుడు అండి మాకు ఆ టైంలో కనుక ఉంటే ఎలా ఉండేది, చుట్టూరు ఇంత జనం ఉండరు, ఇంత హడావిడి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ మెడిటేషన్ చేసుకున్న, ఒక స్పిరిచువల్ టీచింగ్స్ చేస్తుంటే ఎలా ఉంటుందన్న వైబ్ మేము ఈ ప్లేస్ లో ఫీల్ అయ్యామండి. లిటరల్లీ చాలా చాలా సిరీన్ ప్లేస్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే జనరల్ గా మంత్రాలయం వచ్చి మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి బృందావనం చూసేసి వెళ్ళిపోతారు. బట్
యూనో ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఒకటి, ఇదే ఒకటి, బిచాలి ఒకటి చాలా మంది స్కిప్ చేస్తారనమాట. మా సజెషన్ అయితే మీరు మంత్రాలయం వస్తే ఒక రోజు స్టే చేయండి. స్టే చేసి తప్పకుండా ఇవి విజిట్ చేసి వెళ్ళండి. బికాజ్ విజిట్ చేయకపోతే చాలా చాలా మిస్ అవుతారండి మీరు. లిటరల్గా చాలా మిస్ అవుతారు. బికాజ్ దే ఆర్ మస్ట్ విజిట్ ప్లేసెస్. అసలు రాఘవేంద్ర స్వామికి ఎందుకు కనెక్షన్ అనేది కూడా మీకు చెప్పాం కదా. సో హోప్ఫుల్లీ కంప్లీట్గా మా ఈ మంత్రాలయం జర్నీని చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ ప్లేస్ చూడకపోతే కొత్త ప్లేస్ చూసిన అనుభూతి మీకు కలిగింది అనుకుంటున్నాము. కొత్త ప్లేస్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాము. అలాగే తెలుసుకుంటే వీడియోని ఎంజాయ్ చేస్తే తప్పకుండా ఈ వీడియోకి మా ఫ్యామిలీకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. యూనో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో అండి. ఇక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళి మేము సర్దుకుని లంచ్ చేయాలి. లంచ్ చేసి సర్దుకుని వి విల్ గో బ్యాక్ టు అవర్ హోమ్ డెస్టినేషన్ అనమాట. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో అండి. మళ్ళీ వచ్చే అమేజింగ్ వీడియోలో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, keep traveling, and keep enjoying your life. Bye bye, take care, see you in the next amazing video.